49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. వెల్కమ్ బ్యాక్. చర్చ కొనసాగుతుంది. ఇవాళ చర్చలో పాల్గొన్నారు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా కృష్ణ గారు, తెలంగాణ రాష్ట్ర నాయకులు, కార్పొరేషన్ చైర్మన్, మరికసేపట్లో విద్యుత్ రంగ నిపుణులు తులజారాం సింగ్ గారు, అదేవిధంగా మహిళా సంఘ నాయకురాలు అరుణజ్యోతి, ఈ నలుగురుతో చర్చ ముందుకు సాగించే ప్రయత్నం చేద్దాం. వేణుగోపాల్ రెడ్డి గారు, మెజార్టీ వార్తా దినపత్రికలు, నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా, స్టేట్ మీడియా అంతా కూడా గ్యాస్ ధర మళ్ళీ పెంచారు. సరే, అదొక పార్శ్వం. అది కానీ దేశంలో ఆర్థిక కల్లోలం ఇంతరం చెలరేగుతుంటే ఈ దేశ ఎడిపోతుందనే కనీస స్పృహ ఉండాలి కదా. వెంకట గారు, మీతో పాటుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, టీవీ వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మీరు అన్నట్టుగా గ్యాస్ బండ ధర పెంచారు, అది ఒక పార్శ్వం అంటున్నారు. 100కు 100% గ్యాస్ ధరలు లాంటివి, క్రూడ్ ఆయిల్ లాంటివి, పెట్రోల్ డీజిల్ లాంటివి పెరుగుతూ పోతున్నాయంటే దాని యొక్క ఉద్దేశం పాలన కొనసాగించడం చేతగానటువంటి వాళ్ళు, చివరిగా దొరికేటటువంటిది ప్రజలు, అమాయకమైనటువంటి ప్రజలు. ఈరోజు మనము 1100 దాటినటువంటి గ్యాస్ బండ డొమెస్టిక్ గ్యాస్కు సంబంధించి చూస్తూ ఉన్నామంటే మనం ఎలాంటి ప్రభుత్వ పాలన కొనసాగుతూ ఉన్నాం అనేది ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి ఆ పార్శ్వానికి ఇంకొక వైపు ఏంటంటే, ఇది తప్పనిసరి పరిస్థితులు పెంచితే తప్ప అక్కడ ప్రభుత్వానికి కొద్దిపాటైన ఆదాయం వచ్చేటటువంటిది, కానీ రోజువారీ ఖర్చులకు సరిపోయేటటువంటి డబ్బులు కూడా రావడానికి ఆస్కారం లేనటువంటి సందర్భంలో గ్యాస్ బండను విపరీతంగా దాదాపుగా ఈ మధ్యకాలంలో 4 సార్లు పెంచినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. గతంలో మనము 2-3 నెలలకు పెరిగే పెట్రోల్ను దాన్ని రోజువారీగా పెంచుకునే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి విధంగానే గ్యాస్ బండను నెలకు 15 రోజులకు 20 రోజులకు పెంచుతారని ప్రజలు ఎప్పుడు కూడా ఊహించిన విధంగా. ఎందుకంటే ఇది ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభాకు రోజు ఉపయోగపడేటటువంటిది ఈ గ్యాస్ సంబంధించినటువంటిది. దాన్ని ఈ స్థాయిలో పెంచడం అనేటటువంటిది ఖచ్చితంగా ఒక విధంగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి. సరే, ద్రవ్యోల్బణం విషయానికి వస్తే, ప్రభుత్వ కరెంటు ఖాతా విషయానికి వస్తే, గతంలో ఏ ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నా సరే దాని యొక్క లోటు అనేటటువంటి, కరెంటు ఖాతా లోటు అనేటటువంటి 3% మించిపోయినటువంటి సందర్భం లేదు. 1.2, 1.1, 1.02 ఉంటేనే ఎక్కువగా ఉండేటటువంటిది. అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఈ ఒకవైపు శ్రీలంకలో, మరొక వైపు పాకిస్తాన్లో ద్రవ్యోల్బణ పరిస్థితులు, తదనంతర పరిస్థితులు మనం చూస్తూ వచ్చాం. అరే, ఇంత ఘోరంగా ఉంటుందా పాలన, ఇంత ఘోరంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందా అనుకున్నటువంటి సందర్భంలో ఇక్కడ మనకు కూడా ఎంతో దూరం లేదు అలాంటి పరిస్థితి రాబోతుంది. అంటే మన దేశం గురించి, మన నాయకుల గురించి, మన ఆర్థిక వ్యవస్థ గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడుకోవడం మనకు ఒక విధంగా ఇబ్బంది. ఎవరినో తిట్టాలనో ఎవరినో ఏమో అనాలని మనం అనట్లేదు. పాలన కొనసాగించడం చేతగాని విధంగా ఇంకొక వైపు చిన్న చిన్న రాష్ట్రాలుగా, కొత్త రాష్ట్రాలుగా ఉన్నటువంటి తెలంగాణ లాంటి దానికి 100,000 కోట్ల రూపాయల పెట్టుబడి విదేశీ సంస్థల నుంచి కొత్త కంపెనీలను ఆకర్షిస్తుంటే, ఈ దేశంలో మోడీ గారు వచ్చిన తర్వాత ఒక ప్రధానమైనటువంటి 2-3 సంస్థలు వచ్చి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి సందర్భం ఏమైనా ఉందా? ఎందుకు ఇది ప్రస్తావించాల్సి వస్తుందంటే, విదేశీ పెట్టుబడిదారులు, డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ వచ్చిన తర్వాత విదేశీ పెట్టుబడిదారులు ఆయా కంపెనీల షేర్లను కొనుగోలు చేస్తారు. అవి విపరీతంగా పెరిగిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళు విత్డ్రా చేసుకుంటే కనుక వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి ఈరోజు డాలర్ల మారకంలోకి మారిపోయి అక్కడికి వెళ్ళేసరికి మన రూపాయి విలువ ఈరోజు డాలర్ తోటి రూపాయి మారకం విలువ 80 రూపాయలకు వస్తుంది. ఎవరు ఊహించినటువంటి సందర్భంలో ఈరోజు పడిపోతున్నా అంటే రూపాయి మారకం విలువ పూర్తి స్థాయిలో పడిపోవడం అనేది ద్రవ్యోల్బణానికి సంబంధించి. చెప్పండి, ఈ ఆర్థిక లోటు నిజంగా పూడ్చదగిందేనా? ఇది పూడ్చదగింది కదా. ఏదో తూతు మంత్రంగా లెక్కలు అటు ఇటు వేసుకోవడం తప్పితే ఇది పూడ్చడానికి ఆస్కారం లేదు. ఇది మనం చెప్పడం కాదు. ఆర్థిక సంఘంలో ఉన్నటువంటి సభ్యులు, ఆర్థిక సలహాదారులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పటికీ 2-3 ఆర్బీఐ గవర్నర్లు, మాజీ గవర్నర్గా పనిచేసినటువంటి వాళ్ళు కూడా, ఆర్బీఐ గవర్నర్లుగా ఆ స్థాయిలో చేసిన వాళ్ళు కూడా ఆర్థిక సలహాదారులుగా ఉండలేం బాబు, మేము వెళ్ళిపోతామని చెప్పి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. కృష్ణ గారు, బీజేపీ ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా ఎడాపెడ పనులేస్తుంది. సరే, పనులేసింది, కొంత మేరకు జనం భరిస్తున్నారు. కానీ ఈ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఊపిరాడని పరిస్థితి ఉంది కదా. ఒక శ్రీలంకను తీసుకోండి, పాకిస్తాన్లో కప్పు ఛాయ తాగలేని పరిస్థితి. నిజంగా ఎందుకు మన పొరుగు దేశాలను చూస్తే భారత్లో కూడా అలాంటి భయానక పరిస్థితులు వస్తాయన్న భయాందోళన వస్తుంది. అంటే డెఫినెట్గా అక్కడ ఉన్న ప్రైస్ రైస్, మీరు శ్రీలంకది కూడా గమనిస్తే ఇదే ప్యాటర్న్, ఇదే తరహాలో ధరల పెరుగుదల అనేది కనబడ్డది. ఇవాళ మీరు గమనించండి, ఆర్బీఐ గవర్నరు ఈసారి ఆర్థిక శాఖ మంత్రికి ఇన్ఫ్లేషన్ ఒకవేళ ఇట్లనే ఇండిసిప్లిన్డ్గా ఉంటే ఆర్బీఐ వాళ్ళు కూడా లేఖ రాయడానికి సిద్ధంగా ఉన్నారని నిన్న కొన్ని ప్రకటనలు కూడా వచ్చినాయి. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వము నిజానికి కూడా ఎకనామిక్ రిఫార్మ్స్ అనేటివి తీసుకొని రాలేదు. తెచ్చిన వాటిలో కూడా సంస్కరణ అని అనుకున్నారు, కానీ అవి పెద్ద ఎత్తున సమస్యలుగానే జరిగినాయి. అతిపెద్దంగా వాళ్ళు తీసుకున్న నినాదమే. ఎందుకంటే ఇదన్నీ కూడా ఎక్కడి నుంచి మొదలు కావాలి, నరేంద్ర మోదీ గారు ఇచ్చిన సోకాల్డ్ అచ్చేదిన్లోకి వెళ్ళి ఫస్ట్ అజెండా వారు అన్నది కాలాధన్ తీసుకొని వస్తాము. అంటే
మీకు ఎకానమీ ఎక్కడ బూస్ట్ చేస్తున్నారు అనేది. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు అన్నారు ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ అనుకోండి, ఇది ఏం చేస్తుంది? ఒకటి ఇన్వెస్ట్మెంట్ అంటే మన ఎకానమీ బూస్ట్ అవుతుంది, మన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బూస్ట్ అవుతాయి, ఇది మళ్ళీ ఈకో సిస్టంలోకి జనరేట్ అవుతుంది ఎకనామికల్లీ. కానీ ఇండస్ట్రీస్ వస్తలేవు కదా, ఇండస్ట్రీస్ వెళ్ళిపోతున్నాయి. మీరు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇనిషియల్లీ వీళ్ళే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎఫ్డిఐని అపోజ్ చేశారు, ఆ తర్వాత ఎఫ్డిఐ అని అన్నారు, ఆ తర్వాత మేక్ ఇన్ ఇండియా అని అన్నారు. అంత కలెగుర గంప. కాలాధన్ రాలేదు. కాలాధన్ని ఏం చేశారు? లింక్ చేసి పెద్ద నోట్ల రద్దు అని చెప్పారు. వన్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఎకనామిక్ రిఫార్మ్స్ అని అనుకున్నారు. కానీ అది ఈ ఎకనామిక్ సంస్కరణ కంటే అది పెద్ద సమస్యగా మారింది. ఎందుకు? కాలాధన్ అన్ని కూడా డైరెక్ట్ గా మీకు అన్ని వేళ్ళు కేంద్రం వైపు ఉన్నాయి కదా, $5 బిలియన్ ఎక్కడ పోయాయని. అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకానమీ ఎప్పుడు మనం దాన్ని బేరీజ్ చేసుకుంటామంటే సిటిజన్ కొనుగోలు శక్తి పెరిగిందా అనేది, వాళ్ళ ఎకానమీ పెరిగిందా అనేది. ఇక్కడ ధరల భారం పెరుగుతున్నది కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది కానీ ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పెరగలేదు. మీరు ఆల్ ఓవర్ ద కంట్రీ ఇప్పుడు అంటే ఇందులో మళ్ళీ మీరు తెలంగాణ స్టేట్ని సపరేట్గా చూడాలి, ఎందుకంటే స్టేట్ వైజ్గా పర్ఫామ్ చేయడం వేరే. కానీ మీకు ఇవాళ ఇప్పటికీ ఒక బీహార్, ఒక ఉత్తరప్రదేశ్, ఒక రాజస్థాన్, ఒక మధ్యప్రదేశ్ ఇట్లాంటి స్టేట్స్లో అసలు కొనుగోలు శక్తి కూడా లేదు. కానీ ఇక్కడ సమస్య మనకి ఏంటిది అంటే మీరు రెగ్యులర్ ఫ్రీక్వెంట్ భారం అనేది సామాన్యుల మీద పెడుతూ ఉన్నారు. ఎక్కడ 2014 నరేంద్ర మోదీ గారు అచ్చేదిన అన్నప్పుడు $400 గ్యాస్ సిలిండరు, ఇవాళ 1000 దాటిపోయిన పరిస్థితి. అండ్ ద క్వాంటమ్ ఆఫ్ గ్రోత్ కూడా అంటే ఒకటేసారి ఫ్రీక్వెంట్గా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ గతంలో నెలల తరబడి పెరగకపోయేది, కానీ ఇవాళ రోజుకు పెరుగుతాం. ఇవాళ గ్యాస్ సిలిండర్ మీకు కొన్ని వారాలకు పెంచడం. మళ్ళీ ఇందులో అబద్ధం ఏంటిది? గతంలో సబ్సిడీ వేరేలాగుండే, ఇప్పుడు సబ్సిడీ ఏం చేసిర్రు? వీళ్ళు తెచ్చిన ఈ ఉజ్వల సిలిండర్ వాళ్లకు మాత్రమే ఈ $200 సబ్సిడీ. అంటే మీరు చూడండి ఎంత పెద్ద మోసం వెంకట్ గారు అంటే ఆ $1,100 నుంచి ఇవాళ తీసేసి 200 తీసినా కూడా మళ్ళా $900 అంతే. అసలు $900 అఫోర్డ్. చర్చ ఏముంది తెలుసా? చర్చ మనము బేస్ ప్రైస్ 400 కంపేర్ చేసుకుంటలేము. 400 బేస్ ప్రైస్ 2014 నుంచి మొదలైంది. ఇలా పెట్రోల్ కూడా మీరు గమనించండి. మీరు బేస్ ప్రైస్ అంటే అప్పుడు క్రూడ్ ఆయిల్, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర ప్లస్ అప్పుడున్న టోటల్ ప్రైస్ ఎంత ఉండే అంటే సామాన్యునికి పడ్డ $74 నుంచి ఇవాళ ఎక్కడికి పోయింది? ఇవాళ ఎంతసేపు బీజేపీ కూడా ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం మేము $2 తగ్గించినాం, $3 చర్చ అసలు $2, $3, $4 అనేది కానే కదా. ఇక్కడ 70 నుంచి యూఆర్ ఆల్మోస్ట్ కమింగ్ టు డబుల్ అండి. రేపు ఇంకొన్ని రోజులు అయితే ఇట్లనే కంటిన్యూ అయితే 140, టోటల్ డబుల్ 70 నుంచి 140. సేమ్ థింగ్ గ్యాస్ సిలిండర్ లో కూడా డబుల్ అయిన పరిస్థితి. సో ఖచ్చితంగా సామాన్యుల మీద భారం వేస్తూ. అండ్ ఇంకొకటి ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? వారు అన్నట్టు కేంద్ర ప్రభుత్వ పాలన అనేది నిత్యావసర సరుకుల మీద వేస్తున్నారు, లగ్జరీస్ మీద. గతంలో ట్యాక్స్ ఎట్లుంటుండే మనకు ఇండివిజువల్ గా డ్యూటీస్ అనేటి ఒక్కొక్క ప్రోడక్ట్ మీద అనేది ఉండే. లగ్జరీస్ ని వేరేగా చూస్తారు, ఎసెన్షియల్ కమోడిటీస్ ని వేరేగా చూస్తారు. ఇక్కడ సామాన్యుల మీద అంటే కూరగాయల మీద, పప్పు మీద, వంట నూనె మీద, వీటి మీద పడుతుంది. అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ బాధ్యతనే. టోటల్ మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఎకనామిక్ పాలసీ. వేణుగోపాల్ గారు 2014 $410 గ్యాస్, ఇవాళ నిన్నటి వరకు $1,105. అంటే దాదాపు 170% పెంచారు. అంటే జనమా ఇంకేమన్నా అసలు? ఇప్పుడు మా సోదరులు కృష్ణ గారు చెప్పినట్టుగా ఉజ్వల పథకం కింద ఇస్తున్నటువంటి అది కూడా వాళ్ళకు మాత్రమే $200. ఈరోజు మనము నిక్కచ్చిగా చెప్పవచ్చు, లేదంటే ఇక్కడ సర్వే చేస్తే కూడా ఉజ్వల పథకం కింద ఇచ్చినటువంటి సిలిండర్లు అటకెక్కిచ్చారు, వాటిని రీఫిల్ చేయించట్లేదు అని చెప్పి కేంద్రమే చెప్తున్నటువంటి సందర్భం. వాళ్ళు అసలు కొనుక్కోలేని పరిస్థితిలోనే ఉజ్వల పథకం కింద వాళ్ళకి ఏదో చాలా 50% లేకపోతే 100% సబ్సిడీ లేకపోతే ఉచితంగా ఇస్తారేమో అనేటటువంటి ఉద్దేశంలో వాళ్ళకు ఉన్నటువంటి డాటా పెట్టి తెచ్చుకుంటే ఈరోజు 900 పెట్టి వాళ్ళు తెచ్చుకునే దానికంటే మళ్ళీ వెనక్కి ఒక 20-25 సంవత్సరాల వెనక్కి వెళ్ళి కట్టెల పొయ్యిలే మళ్ళీ ఉన్నటువంటి పట్టణాల్లో కూడా కట్టెల పొయ్యి వాడేటటువంటి పరిస్థితికి దిగజారు. ఇంకొక విధంగా ఏంటంటే ఇక్కడ చాలా తక్కువ ధరకు ఉచితంగా చాలా ప్రాంతాల్లో చాలా కాలనీల్లో కొన్ని వర్గాల వారిగా కులాల వారిగా ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. కాబట్టి దానిపైన విద్యుత్ సప్లై తోటి వస్తున్నటువంటి దానిపైన వంట చేసుకొని తినేటటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చింది. అంటే తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అందిస్తున్నటువంటి విద్యుత్ సరఫరాను ఆ విధంగా కూడా డొమెస్టిక్లో వాడుకుంటారు. అలాగైనా బతకాలి ఒక పూట తిని అని చెప్పేటట్టు. ఎందుకంటే మీరు అన్నట్టుగా 170% ఇది మామూలుగా పెరిగింది కాదు, అబ్నార్మల్గా పెరిగినటువంటిది. దీనికి లెక్క లేవు. మళ్ళీ ఏమనంటే ఇక మొత్తం దేశం మొత్తం అంధభక్తులుగా అంధభక్తులు నేను అదే 100% ఒక విధంగా కొంతమంది మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది లష్కర్ తోయిబా ఇలాంటివి చూసినప్పుడు ప్రాణాలు పనంగా పెట్టి ఎందుకు పోతారా బాబా. మహిళా సంఘ నాయకురాలు వారు కూడా రాజకీయ విశ్లేషకులు అరుణజ్యోతి గారు ఇప్పుడే జూమ్లో జాయిన్ అయ్యారు. అరుణజ్యోతి గారు నమస్కారం, గుడ్ మార్నింగ్.
ఇవాళ దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు ఒకసారి చూడండి. 2014లో చూస్తే 410 రూపాయలు, నిన్నటికి నిన్న 1105 రూపాయలు. అంటే మోదీ 8 ఏళ్ల పాలనలో గ్యాస్ ధర ఏకంగా 170% పెరిగింది. కేవలం ఈ 4 నెలల్లో 4 సార్లు బాధ పెట్టారు. నిజంగా మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి, మహిళలు ఏమంటున్నారంటే ఏం చెప్తారు? మీట్లో ఉన్నట్టున్నారు, అరుణ గారు మీట్లో ఉన్నట్టున్నారు. ఈరోజు ఎస్, గ్యాస్ ధర పైన మహిళలు విపరీతంగా మండిపడతా ఉన్నారు. ఈరోజు కేంద్రంలో వచ్చినటువంటి మోడీ ప్రభుత్వము మీకు సబ్సిడీ ఇస్తున్నాను, మీ అందరికీ కూడా మగవాళ్ళు తాగడం వల్ల ఇవన్నీ కూడా డబ్బులు వృధా అవుతున్నాయి కాబట్టి ఈ డబ్బులన్నీ డైరెక్ట్గా మహిళల అకౌంట్లోకి నగదు బదిలీ ద్వారా వేస్తాము, కాబట్టి మీ దగ్గర గ్యాస్ పెంచేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి చెప్పారండి ఎలక్షన్ల ముందు 2014లో. ఎస్, ఈ రోజు చూస్తే గ్యాస్ మీద అనేక సందర్భాలలో కూడా బ్యాంక్ అకౌంట్ ఉండి లింకేజ్ చేసినటువంటి చాలా తక్కువ, ఒక 30% మాత్రం బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ గ్యాస్ సబ్సిడీ పొందినటువంటి వాళ్ళు, మిగతా 70% మందికి అందలేదు. ఆ రకంగా ప్రభుత్వం పేదలని కొల్లగొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చూస్తే 1105 రూపాయలు పెంచినట్టుగా మొత్తంగా టోటల్గా ఇప్పటి వరకు పెంచినట్టుగా చెప్తున్నారు. కానీ వాస్తవంగా మన ఇళ్ల దగ్గరికి రావాలంటే ఇప్పుడు ప్రభుత్వం కట్టించిన ఇల్లు కానీ, లేదంటే ఒక్కళ్ళు ఇల్లు కొనుక్కున్నటువంటి స్తోమత లేక మధ్యతరగతి ప్రజలు కానీ, పేదవాళ్ళు కానీ ఒకదాని మీద ఒకటి G+4, 5 అట్లా కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ పై వరకు ఇంటికి తీసుకెళ్లాలంటే 1200 రూపాయలకి తక్కువ ఎవరు ఇవ్వట్లేదు. ఇది ఒక భాగం. అట్లాగే గ్రామాలలోకి వెళ్తే కొన్ని గ్రామాలకి ఇంకా కూడా గ్యాస్ ఏజెన్సీ సబ్సిడీ అనేది గ్రామాలకి లేదు. అటువంటి గ్రామాలకి తీసుకెళ్లాలంటే ఇంకా కూడా ఒక 50 రూపాయలు ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి. మోడీ సర్కారు ఈ ధర భారం మీద నిజంగా కూడా ఎవరు ఇంట్లో మహిళలు వంటలు వండలేని పరిస్థితి. సరే, ఒక పెట్రోల్ డీజిలే కాదు, గ్యాస్ ధరలే కాదు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉండడం వల్ల ఎట్లా ఉంది అంటే, ఒకవైపు గ్యాస్ ధర మీద సబ్సిడీ అనేది తీసేసి గ్యాస్ బండ భారాన్ని మోపాడు, మరోవైపు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల అసలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. మేము గ్రామాలలో కానీ పట్టణాలలో చూస్తూ ఉంటే పేద ప్రజలు, సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇంతకు ముందు కూరగాయలు తింటున్న వాళ్ళు ఈరోజు పచ్చి పులుసు తోటి తింటున్నటువంటి పరిస్థితులు కూడా మేము చూస్తా ఉన్నాము. మా కళ్ళెదురుగా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే అప్పులు చేసి అప్పుల భారం మోయలేక కుటుంబాలే ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. వెలుగులోకి వస్తున్నాయి చాలా తక్కువ. ఈ ఆకలి భారాలతోటి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిలోకి ఈ రోజు ప్రభుత్వం నెట్టబడింది. చాలా ఆగ్రహంతో ఉన్నారు. రాబోయే కాలంలో ఇప్పుడు నిన్న కూడా చూస్తే ధరల మీద అనేక చోట్ల ఆందోళనలు చెలరేగినాయి. కానీ నిరంకుశంగా ఈ ప్రభుత్వం పోతా ఉంది. కాబట్టి నిరంకుశ ప్రభుత్వాలకి ఏ రకంగా బుద్ధి చెప్పాలనేది ప్రజలకు కూడా తెలుసు. కృష్ణ గారు, ఒక భారతీయ జనతా పార్టీ కేంద్రం వ్యవహరిస్తున్న విధానాలపై సరే వారు మహిళా సంఘ నాయకురాలు ఒక సాటి మహిళగా చెప్పారు. ఖచ్చితంగా, ఎందుకంటే డైరెక్ట్ ఇబ్బంది నేరుగా అనేది వాళ్ళకు తెలిసి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఏ స్థాయిలో పెరుగుతూ ఉన్నది అనేది ఇటు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డొమెస్టిక్. ఇంకొకటి, వీళ్ళు ఉజ్వల క్యాంపెయిన్ అని తీసుకొని లిమిటెడ్గా కొన్ని గ్యాస్ సిలిండర్స్ ఇచ్చారు. మరి సామాన్య మధ్యతరగతి సంగతి ఏంది? ఈ ఉజ్వల బ్రాకెట్లో రాని వాళ్ళ సంగతి ఏంది? ఒకటేవో ఈ మీరు అన్నట్టు పాయింట్ 1, ఈ కనెక్షన్స్ రీఫిల్ చేయట్లేదు. ఈ కనెక్షన్స్ వచ్చిన వారికి కేవలం 200 రూపాయల సబ్సిడీ మాత్రమే, అంటే 900 రూపాయల డైరెక్ట్ భారం. మరియు ఇది లేని సామాన్య మధ్య తరగతి వాళ్లకు 1100 రూపాయలు. సో డెఫినెట్గా పూర్తిగా ఫెయిల్ అయిన ఇవాళ పరిస్థితి కనబడుతున్నది. ఇవన్నీ కూడా ఓవరాల్గా మీకు వంట నూనె ఇవన్నీ ఏదైతే పెంచుతూ వస్తున్నారో, అండ్ ఇంకొకటి చాలా క్లెవర్గా బ్యాలెన్స్ చేయడం. ఇటు 10 రూపాయలు తగ్గించినాము అని చెప్తూ, అంటే పెంపు ఎక్కువ కనబడుతుంది మీకు క్వాంటమ్. ఉదాహరణకు అప్పుడు పెట్రోల్ డీజిల్ కూడా మీరు గమనించండి, 10 రోజుల్లో 8 రోజులు పెంచారు సిరీస్గా. దాన్ని పెంచి మళ్ళీ తర్వాత ఒక రోజు తగ్గించి ఇవ్వండి మేము 2 రూపాయలు తగ్గించాం కదా, పెంచిన 10 రూపాయలు చూపెడతలేరు. అట్లాంటి పరిస్థితి ఇవాళ చాలా క్లెవర్గా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇట్లాంటి వాటి మీద ఆర్టీఐ వేయాల్సిన అవసరం ఉన్నది. ఎంతమంది ప్రజలకు ఇవాళ ఇబ్బందులు అవుతున్నాయి అనే ఈ అన్ని అంశాల మీద ఖచ్చితంగా మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వెంకట్ గారు, మనం ఇవాళ మనం మాట్లాడుతున్నాం తెలంగాణ రాష్ట్రంలో, శ్రీలంక, ఈ పాకిస్తాను, ఈవెన్ మన భారతదేశం, ఈ అన్ని అంశాలు మాట్లాడుతున్నాం కదా.
ప్రధానమంత్రి గారైనా కేంద్ర ప్రభుత్వమైనా ఈ అంశాల గురించి అసలు మాట్లాడుతున్నారా? ఎక్కడన్నా గ్యాస్ సిలిండర్ ఇవాళ ఇదే నరేంద్ర మోదీ గారు 2014లో గ్యాస్ సిలిండర్కు దండం పెట్టుకొని పోయి ఓటేయండి అని చెప్పారు. ఇవాళ ధైర్యం ఉన్నదా? ఒక్క ఛాలెంజ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ నాయకులకు, ఈ దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్కు దండం పెట్టుకొని పోయి ఓటేయండి అని ఒక్క బీజేపీ నాయకునికి ఎవరికన్నా దమ్మున్నదా? లేదు. గ్యాస్ సిలిండర్ వైపు చూసే పరిస్థితి లేదు. ఇంట్లో తిండి తింటున్నారు కదా అందరూ. ఇలా ఖచ్చితంగా మాట్లాడండి, గ్యాస్ సిలిండర్ గురించి, ధర గురించి మాట్లాడండి. దీనికి ఏమని చెప్తారు మళ్ళా స్టోరీలు? ఒక అరుణ గారు మాట్లాడతారా? రష్యా యుక్రెయిన్ అని అంటారు. ఒక అరుణ గారు, అరుణజ్యోతి గారు. అట్లాగే ఇప్పుడు చెప్తున్నారండి మోడీ గారు, కరోనా వచ్చి ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్న క్రమంలో ధరలు అన్ని రకాలు గ్యాస్ మిగతా ధరలు కూడా పెంచడం ఒక భాగం అయితే, ఇంకొకటి ఏమని చెప్తున్నారంటే ప్రజలందరికీ కూడా అభివృద్ధి సాధిస్తాం. రైట్ మీట్లో రెండవది ఏంటి అంటే ప్రజలందరూ కూడా ఈ రోజు సిద్ధంగా ఉండాలి, మన సమస్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అనేది ఒక రకంగా మోల్డ్ చేస్తున్నారు. ప్రజలందరూ మానసికంగా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు చూస్తే ఈ మధ్య కాలంలోనే, ఈ 6 ఏళ్ల కాలంలోనే ఈ రోజు బాగా ఉన్నటువంటి డబ్బు ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు ఇచ్చినటువంటి డబ్బులు, రాయితీలు, బ్యాంకు రుణమాఫీలు 17,800,00,000 కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చారు. అంటే అంత రాయితీ ఇవ్వగలడానికి ఆర్థిక స్తోమత ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చే ఈ చిన్నిపాటి రాయితీలు ఇవ్వలేకపోతుందా? ఇది కూడా మనం ఆలోచించాలి. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దీని మీద సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత బీజేపీ నాయకత్వం కూడా ఉంది అని చెప్పేసి వారు ఒక రైట్ పాయింట్ చేశారు. మీరు అదే భారతీయ జనతా పార్టీ యాటిట్యూడ్ చూడండి. ఎన్నో రాష్ట్రాల్లో వేణుగోపాల్ రెడ్డి గారు వారు ఏం చేస్తున్నారు అంటే సంక్షేమ పథకాలను టేకప్ చేస్తున్న రాష్ట్రాల మీద మాట్లాడుతున్నారు. సంక్షేమం నేర్పిస్తున్నారా మీరు? మీరు చాలా చూడండి ఎందరో కేంద్రంలో. అంటే మీరు బ్యాంకర్లకు, వాళ్ళు నమ్ముకుంటున్న ఇండస్ట్రియలిస్టులకు ఎన్నో రాయితీలు, ఎన్పిఎస్ ఉన్నాయి, ఎన్నో ఎన్పిఎస్ ఉన్నాయి, లక్షల కోట్లు, వాటి గురించి ఎలాంటిది లేదు. కానీ ఇవాళ సామాన్య ప్రజలకు సంక్షేమం, ఒక వెల్ఫేర్ స్టేట్గా సంక్షేమ పథకాలు, ఇదైతే సంక్షేమం కంటే ఎక్కువ నెసెసిటీ అండి. రోటీ కపడా వారి మకాన్లో భాగంగా మరి రోటీయే లేదు కదా. రోటీ చేసుకోవాలంటే మరి గ్యాస్ సిలిండర్ వేరు కదా సార్. మనం ఎంత మాట్లాడచ్చు, అది వేరు. కానీ దేశ ఆర్థిక పరిస్థితిలోని ద్రవ్యలోటు చూస్తే దడదడన్నో అనిపిస్తున్నది. ఇప్పుడు ద్రవ్యలోటును 6% లోపటికి మేము కంట్రోల్ చేస్తామని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ కానీ, ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కానీ, ఈవెన్ పార్లమెంట్లో బడ్జెట్ పెడుతున్న రోజు కూడా ప్రస్తావించినటువంటిది. ఈరోజు 12% ఉన్నటువంటిది, 12% పడిపోయినటువంటి ద్రవ్యలోటు. అంటే 6% ఎక్కడ, 12% ఎక్కడ? అదే గత సంవత్సరం చూసుకుంటే మనం 8% ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకు కనిపించేది, వెంకట్ గారు, మనం కొంత ఇక్కడ ప్రజలు కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలి. బడ్జెట్ పెట్టినటువంటి రోజే మనం చేసినటువంటి చర్చలో మైనస్కి వెళ్ళిపోయిన జీడిపి మనం ఆశ్చర్యపోవద్దు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 సార్లు వెళ్ళింది. అంతటి ఘనమైన పాలన ఈరోజు జరుగుతుంది మనం ప్రస్తావించాం. దానికి బడ్జెట్ వచ్చిన రోజే చెప్పాం. ఇంకొకటి మిత్రులు కరెక్ట్గా చెప్పారు, సంక్షేమం పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ ఇబ్బంది పడి తనకు తాను ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే, దీన్ని సరే పెంచి పోషిస్తారా, మీరు సహకరిస్తారా పక్కన పెడితే, ఒకవైపు ఆర్థిక వ్యవస్థను కుప్పకూలడానికి కారణమైనటువంటి ఎన్పిఏల గురించి మీరు మాట్లాడారు. ఎన్పిఏలు పెట్టినటువంటి లక్షల కోట్ల రూపాయల వాళ్ళకి సంబంధించినటువంటి మాఫీలు చేస్తారు. వాళ్ళకి హాయిగా బయటకు పంపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళ దృష్టిలో సంక్షేమం అనేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు అంటే వ్యాపారవేత్తలకు, ఎన్పిఏలకు సంబంధించినటువంటిది రెడ్ కార్పెట్ ఒకటి కొనిచ్చి విమానం ఎక్కించి పంపించాలి. ఇక్కడ ప్రజలను తిండి లేక అలమటిస్తున్నటువంటి వాళ్ళని ఆదుకోవద్దు. అంటే ప్రభుత్వం తన యొక్క విధానాలకు ఇది ఏమవుతుందంటే పాలన కొనసాగుతుంది, నాకు చేరింది, నేను కూర్చున్నా, అదే కొనసాగుతుందిలే అనుకున్నారు. కానీ ముందు చూపు అనేటటువంటిది లేకపోవడం వల్ల, ఒక పారదర్శకత లేకపోవడం వల్ల, భవిష్యత్తు అవసరాలు ఏంటి, ఈ దేశంలో యువత ఏం కోరుకుంటుంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మా విధానాలు ఎలా ఉండాలని నిర్ణయం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న క్వశ్చన్స్ అడిగారు. మొత్తము దేశంలో ఉన్న పెద్ద దిగ్గజాలు, ప్రధానమంత్రి, హోంమంత్రి, కొందరు ముఖ్యమంత్రులు, ఎంపీలు అందరు ఇక్కడ ఉన్నారు. దానికంటే 24 గంటల ముందు ఈ రాష్ట్రానికి, ఏ రాష్ట్రానికి అయితే మీరు వచ్చిర్రో ఈ అంశాలే అడిగిరండి మిమ్మల్ని. సింపుల్ అంశాలు. అయ్యా శ్రీలంకలో ఏమైతుంది, నీ మీద ఆరోపణలు వేస్తున్నారు, అయ్యా బొగ్గెందుకు గొనుమని చెప్తున్నావు నువ్వు, ఆ బొగ్గు టెండర్ మళ్ళా నీ మిత్రునికి ఎందుకు పోతుంది, ఇలా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, ఒక్క సమాధానం వచ్చిందా? ఇంతసేపు పాలిటిక్సా అండి? ఓ మహారాష్ట్రాన్ని కూల్ చేయాలి, ఓ తెలంగాణ మీద దాడి చేయాలి. మీరు చూడండి, ఒక్క నిమిషం వెంకట్ గారు, ఆ మీటింగ్ చేసుకున్నారా?
మీటింగ్ చేసుకున్న 24 గంటలకే కేంద్ర మంత్రులను ఇక్కడ ఇన్ఛార్జులుగా పెట్టుకున్నారు. ఎస్ దేనికోసం? మనకి ఇచ్చిన ఇప్పుడు జహీరాబాద్ కి ఆర్థిక శాఖ మంత్రి గారిని ఇచ్చారు. ఎందుకు? అక్కడ ఉన్న నిమ్స్ కి మనకు నిధులు ఇవ్వడానికి కాదు, రాజకీయాలు. అందుకే ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎంతసేపు ఓట్లు ప్రజలే గాని ప్రజల సుఖ దుఃఖాలు ఏంటి అనేది పట్టించుకోవాలి కదా. దాన్ని రిప్రజెంట్ చేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశ్నలేస్తే కూడా మేము ఈ సమాధానాలు చెప్పము అనే పరిస్థితి. ఇవి చెప్పాలి, ఈ ప్రతి ఇంట్లో ఉన్న సమస్య ఇది. ఎస్, నిజంగా కూడా మోడీ పాలనలో ఆర్థిక పరిస్థితి ఊపురాడని స్థితికి దిగజారిపోయింది. అసమర్థ విధానాలతో దేశమంతా ఆగమాగం అవుతుంది. దేశవ్యాప్తంగా ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. దేశ విదేశాల్లో కూడా అలుపెరగని నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. ఎస్, మరో కీలకమైన వార్త. వేణుగోపాల్ రెడ్డి గారు, ప్రభుత్వ డిస్కంలకు ఉరితాళ్లు పడే ప్రమాదం ఉంది, విద్యుత్తును ప్రైవేటీకరించే దిశగా ముసాయిదాను కూడా కేంద్రం సిద్ధం చేస్తున్నట్టు కొన్ని వార్తా దినపత్రికలు సాక్షి, ఈనాడు, మిగిలిన దినపత్రికలను కూడా ఈ వార్తలు ఇలా అచ్చివేశాయి. ఖచ్చితంగా ఇప్పుడు రానున్నటువంటి ప్రమాదాన్ని ఇందాక మనం ఏం చెప్పామంటే భవిష్యత్తు ఎలా ఉండాలో ముందే ఊహించేటటువంటి నాయకుడు దేశానికి అవసరం. రానున్నటువంటి ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి ఆ ప్రమాదం నుంచి ప్రజలను రక్షించేటటువంటి నాయకుడు అవసరం. అంటే రెండు ఒకటే, అటుకపోయినా ఇటుకపోయినా. వీళ్ళు ఒక డ్రాఫ్ట్ బిల్లును తీసుకొచ్చి రెగ్యులేటరీ కమిషన్కి సంబంధించినటువంటిది, ఎలక్ట్రిసిటీకి సంబంధించినట్టు తెచ్చినప్పుడే ఈ దేశంలో మొట్టమొదటిసారి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగ ప్రకటన చేసినటువంటి ముఖ్యమంత్రి నేత ఎవరైనా ఉన్నారంటే ఒక కేసీఆర్ గారు. ఎస్, ఇప్పుడు ప్రజలకు ఈజీగా అర్థం కావాలి. మనం ఏదో సొఫిస్టికేటెడ్గా అర్థం కాకుండా కాదు వెంకట గారు, సింపుల్. ఈరోజు మనం ఫోన్ వాడుతూ ఉన్నాం. ఆ ఫోన్ వాడుతున్నటువంటి సందర్భంలో అందులో బ్యాలెన్స్ ఉంటేనే మనము ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ కానీ చేసుకునేటటువంటి రీఛార్జ్ సిస్టమ్. రేపు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అంటే ఒక్కొక్క రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి. ఇక్కడ ఏమంటా ఉన్నారు, మీరు మీటర్ పెట్టాలి, ప్రతిదానికి మీటర్ పెట్టిన తర్వాత ముందుగానే వచ్చే నెలకు సంబంధించిన అంటే మీ బ్యాలెన్స్ ఎంత ఉంటే మీటర్లో ఎలక్ట్రిసిటీ వాడకానికి దాన్ని మాత్రమే వాడుకునేటటువంటిది. సరే, రెగ్యులేటరీ వ్యవస్థ అనేది ఉండాలి. ఎంత ఉత్పత్తి అవుతుంది, ఎంత వినియోగిస్తున్నాం, ఎక్కడ పోతుందని తెలుసుకోవాలంటే తప్పలేదు. తర్వాత దీన్ని ప్రజలకు ఇందాక కదా గ్యాస్ బండ అనేటటువంటి గుదిబండగా మారి ఉజ్వలంలో ఇచ్చినటువంటిది కాదు, మామూలుగా ఎఫర్ట్ చేసేటటువంటి వాళ్ళు కూడా ఆ గ్యాస్ బండను అటకెక్కించి మళ్ళీ కట్టెలపైకి వెళ్తున్నటువంటి సందర్భం ఉంది కదా. రానున్న రోజుల్లో మళ్ళీ మోటార్లు కట్టేటటువంటి పరిస్థితి, మోటా అనేటటువంటిది పెద్దవాళ్ళకు ఈ రోజు ఉన్నటువంటి జనరేషన్ కూడా తీసుకొచ్చే పరిస్థితి. అంటే ఈ మీటర్ పెట్టి మోటార్ పెడితే నాకు 1000 రూపాయలు బిల్లు వస్తే నాకు పండేది ఎంత, నేను కట్టేది ఎంత అనే ప్రమాదం నుంచి మళ్ళీ ఎడ్లను కట్టుకొని మూట కొట్టేటటువంటి నీళ్లు తెచ్చేటటువంటి పరిస్థితికి ఈ దేశాన్ని తీసుకురాబోతున్నారు అనేది మనకి ఇందులో అర్థం. ఎస్ కృష్ణ గారు, ఎవరి కోసం, ఏ ప్రయోజనాల కోసం విద్యుత్ రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్రం అడుగులు ఇస్తుందంటే ఏం చెప్తారు? విద్యుత్ ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరండి? నంబర్ 1 వాళ్ళ ప్లేయర్ అదాని టోటల్ గ్యాసే కదా. మీరు షేర్ చూస్తూ ఉండండి. ప్రైవేట్ ప్లేయర్స్కే కదా లాభం. కేంద్ర ప్రభుత్వం అయితే బాధ్యత చేతులు ఎత్తేస్తున్నది. ఇలా మీరు గమనించండి, గుజరాత్, హర్యానా, మెయిన్ భారతీయ జనతా పార్టీ రూల్ స్టేట్స్లో పవర్ సప్లై ఎవరు చేస్తున్నారు? పోనీ ఇంతెందుకు, కేవలం మన దేశంలోనే కాదు, ఈ పెంటను మన ప్రధానమంత్రి గారు పక్క రాష్ట్రాలకు కూడా, పక్క దేశాలకు కూడా తీసుకొని వెళ్ళిపోయారు. బంగ్లాదేశ్ ఫస్ట్ టైం షేక్ హసీనా గారిని పోయి కలుస్తారు. ఆ రోజు ఏదైతే రోజు కలుస్తారో అదే రోజు సాయంత్రం అదాని గారితో డీల్ కుదురుతుంది, పంపించేస్తారు. శ్రీలంకలో అయితే డైరెక్ట్ గా నేరుగా ఎంపీలే మాట్లాడుతున్నారు. ఎంపీలు లేచి నిలబడి అక్కడ ఉన్న అధికారులు, సామాన్యులు, ప్రజలు ఇవ్వండి ఈ పవర్ ప్రాజెక్ట్ అనేది ఆయననే చేయాలి, ఆయనే తప్ప ఇంకెవరు చేయలేరు అని ప్రధానమంత్రి గారు చెప్పారు. ఆయనకు అప్పచెప్పారు. ఇవాళ గంతెందుకు, మన ఉదాహరణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డగానే గద్దెలు వాళ్ళినట్టు ఇక్కడికి వచ్చిరు కదా, వచ్చి సింగరేణి మీద కన్నేసిరుగా. మన అదృష్టం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ రంగ సంస్థలు ఖచ్చితంగా మేము కాపాడుకుంటాము, సింగరేణి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ చేయలేము కాబట్టి ఎగ్జిట్ డోర్ చూపెట్టేసారు. ఇలా ఎగ్జిట్ డోర్ చూపెట్టారు కాబట్టి ఈ మొత్తం ఈ దండుపాల్యం బ్యాచ్ అంతా మన మీద అటాక్ చేసే ప్రయత్నం. డెఫినెట్ గా ఇది కేవలం ఒక భారతీయ జనతా పార్టీ రాజకీయమే కాదు, వారి వెనుక ఉన్న కార్పొరేట్ ఫ్రెండ్స్ కూడా ఇవాళ మన మీద దాడి చేస్తున్నారు. అయితే కమింగ్ బ్యాక్ టు పాలసీస్, వాళ్ళ ఫెయిల్డ్ పాలసీస్ చూడండి, మీరు గమనించండి. ఇవాళ ఎవరి కోసం తెస్తున్నారండి? ఇవాళ మీరు ప్రీపెయిడ్ మీటర్లు పెడతాము అనేసి అంటున్నారు. మరి ఒక రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం భారాన్ని బేర్ చేస్తున్నది. ఆర్థిక భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడ్డొచ్చు గాక, కానీ రైతుల మీద అయితే పడతలేము కదా. ఎందుకంటే మనం మాట ఇచ్చినాం, మన కమిట్మెంట్. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 24 గంటల నాణ్యత గల ఉచిత విద్యుత్తును మనం ఇస్తున్నాం. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ టు ఫార్మర్స్. కానీ నువ్వు ఇవాళ మీటర్లు తీసుకొని వస్తే మరి ఎవరి మీద భారం పడుతుంది? నువ్వు తెచ్చే సంస్కరణ ఎవరి కోసం?
లాభం ఎవరికైతుంది? కార్పొరేట్లకు అవుతుంది. ఇబ్బంది ఎవరికైతుంది? రైతులకైతుంది. రైతుల నుంచి రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున నిరసన రావడంతో మీటర్ల ఇష్యూ కూడా వెనక్కి తీసుకున్నట్టు ఒక వార్తా దినపత్రిక హైలైట్ చేసింది. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి ఇప్పుడు మీరు గమనించండి, ఓవరాల్ గా అసలు అంటే ఇందులో విద్యుత్తులో మనం ఒకటి చూస్తున్నాం, అసలు వ్యవసాయం పట్లనే వీళ్ళ ఎన్ని మైనస్లు ఉన్నాయి గమనించండి. ఆ రైతు చట్టాలను తీసుకొని వచ్చారు, తర్వాత రైతులందరూ పోరాటం చేసేసరికి వెనక్కి తీసుకున్నారు. మీకు చిన్న ఉదాహరణ, నిన్న పీయూష్ గోయల్ స్టేట్మెంట్. పీయూష్ గోయల్, మీరు కొంచెం వెనక్కి పోండి, నిన్న మేము వీడియో కూడా ప్లే చేసినాం, ఒకటి వీడియో కూడా సర్క్యులేట్ చేసినాం సోషల్ మీడియాలో. ఫస్ట్ నితిన్ గడ్కరీ గారు స్టేట్మెంట్. నితిన్ గడ్కరీ గారు రైతులందరినీ కూడా హెచ్చరిస్తూ, మీకు ప్యాడీలో వడ్లల్లో మీకు భవిష్యత్తు లేదు, వడ్లు వేయకండి అని నితిన్ గడ్కరీ గారు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కీలకమైన పార్లమెంటులో రైతు చట్టాల విషయం మీద మాట్లాడేటప్పుడు కేవలం వడ్లు వేయకండి అబ్బా, ఒట్టి రైసు వీటి ఎందుకు వేస్తున్నారు అని రైతులకు చెప్పారు. ప్రధానమంత్రి పార్లమెంట్ లో నిలబడి దేశ రైతులకు చెప్తాడు. ఇవాళ నిన్న మీ కేంద్ర మంత్రి ఏమని చెప్తాడండి పీయూష్ గోయల్? రైస్ వేయండి, ఇంకా పెంచండి అని. ఎవరికండి కన్ఫ్యూజన్, క్లారిటీ లేని ఇవాళ ఒక కన్ఫ్యూజన్. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు ఒక మాట, ప్రధానమంత్రి ఒక మాట, రైతులను అయోమయం పరుస్తున్నారు అండ్ స్టేట్లను కూడా గందరగోళం చేస్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత రైతుల వరకు చేరవేసేది ఎవరు? పాపం రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఒకసారి ముందుకు పోతారు, ఒకసారి యూటర్న్ తీసుకుంటారు. ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారిది ఒక యూటర్న్ గవర్నమెంట్ అండి. ఒక కరెక్ట్ నిర్ణయాలు ఉండవు. ఎప్పుడు ఏం చెప్తారో, ఎప్పుడు కృష్ణ గారు, తులజారాం సింగ్ గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు, విద్యుత్ రంగ నిపుణులు. తులజారాం గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ 2002 త్వరలోనే ముసాయిదా, అంటే ఆ బిల్లు పార్లమెంటు సమావేశాల్లో వచ్చేందుకు రంగం సిద్ధమవుతుంది. నిజంగా ఈ ప్రైవేట్ అంటే విద్యుత్ ప్రభుత్వ డిస్కౌంట్లకు ఉరుతాలు పడే అవకాశం ఉంది. విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరిస్తే ప్రయోజనాలు ఎవరికంటే ఏం చెప్తారు? సార్, ఈ విద్యుత్ సవరణ చట్టము 2022 గురించి నేను సరళంగా ఒక 2 మాటలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, విద్యుత్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి రాజ్యాంగ పరంగా ఉమ్మడి అంశం సార్. ఎందుకంటే భారతదేశం ఒక చాలా డైవర్సిఫైడ్ కంట్రీ కాబట్టి చాలా రాష్ట్రాల యొక్క సమాహారము, స్థానిక పరిస్థితులను బట్టి, భౌగోళిక పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలను బట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలు విద్యుత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మన రాజ్యాంగ నిర్మాతలు దూరదృష్టితోని దాన్ని ఉమ్మడి అంశం లోపల పెట్టడం జరిగింది. అయితే ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్నిటి కూడా అందుకు వ్యతిరేకంగా ఉన్నాయన్నమాట. ఏ రకంగా అంటే, ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ 2022ను దేశవ్యాప్తంగా రైతులు, ప్రజలు, విద్యుత్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు, 13 రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రము, ముఖ్యమంత్రి గారు కరాఖండిగా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి పంపివ్వడం జరిగింది. ఇంతమంది వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నటువంటి ఇటువంటి బిల్లును ఇంతకుముందు 2021 అని, మళ్ళీ ఇప్పుడు 2022 అని చెప్పి మళ్ళీ మాడిఫికేషన్స్ చేస్తున్నామని చెప్పి తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఈ బిల్లు లోపల కీలకమైన అంశం ఏంటంటే ప్రైవేటు వ్యక్తులకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను ఇవ్వడం. ఇక్కడ ఈ నేపథ్యం ఒకటి అర్థం కావాలి సార్. ఫస్ట్, జనరేషన్ కంపెనీలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకు ఉన్నాయి. ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ ప్రైవేట్లో ఉన్నారు. ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ కు కావలసినటువంటి వనరులు కూడా ప్రైవేట్లో ఉన్నాయి. దానికి కావలసినటువంటి బొగ్గు అనుకోండి, ఇతర ఏది మన జనరేషన్ కు సంబంధించినటువంటి ఈ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి వాటిలో కూడా చాలా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి కొంతమంది ప్రైవేట్ పెట్టుబడిదారులు జనరేషన్లో ఉన్నారు. ఈరోజు ఏంటంటే ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు మాత్రమే వినియోగదారులకు డైరెక్ట్గా విద్యుత్తును అందిస్తూ ఉన్నాయి. ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో కూడా ఆ పెట్టుబడిదారులు వచ్చేసినట్టయితే రైట్ ఫ్రమ్ ప్రొడక్షన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ అంటే పంపిణీ వరకు కూడా అన్ని వ్యవస్థలు కూడా కొంతమంది పెట్టుబడిదారుల చేతులకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అయితే దీనివల్ల పోటీ పెరుగుతుంది, పోటీతత్వం పెరుగుతుంది, ప్రజలకు బెనిఫిట్ జరుగుతుంది, తక్కువ ధరకు విద్యుత్ వస్తుంది అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంది. ఆ ఆర్గ్యుమెంట్ వెనుక చాలా చీకటి కోణాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు హైదరాబాద్ లోపల బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, లేకపోతే కుకట్పల్లి లాంటి ధనికవంతమైనటువంటి ఏరియాలు ఉన్నాయి. ప్రైవేట్ పెట్టుబడిదారుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే కేవలం వీటినే తీసుకుంటాడు. వీటిని ఎందుకు తీసుకుంటాడంటే
అగ్రికల్చర్ తోని కానీ లేకపోతే పేద ప్రజలతోని కానీ ప్రభుత్వము ఇంతకు ముందు పెట్టినటువంటి పెట్టుబడులతోని కానీ ఈ వ్యవస్థను 60-70 సంవత్సరాలుగా నిర్మించుకోవడానికి చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టిన పెట్టుబడి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితోని కాదండి. ఇప్పుడు విద్యుత్ అంటే మామూలు టారిఫ్ మీటరింగ్ అంతా పూర్తి స్థాయిలో కేంద్రం చేతిలోకి వెళ్ళిపోతుంది కదా, సెంట్రల్ ఈఆర్సీ చేతిలోకి వెళ్ళిపోతుంది కదా సార్. అక్కడికే వస్తుంది సార్. అయితే వీటితోని కానీ లేకపోతే ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక దూరదృష్టితోని మనకు నార్త్ ఇండియాకు మనకు గ్రిడ్ కనెక్టివిటీ లేదని చెప్పి నార్త్ ఇండియాతోని మనకు గ్రిడ్ కనెక్టివిటీని ఏర్పాటు చేయించి ఛత్తీస్గఢ్ తోని ఒక లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది. వీటి దేనితోని కూడా ప్రైవేట్ పెట్టుబడిదారులకు సంబంధం ఉండదు రాబోయే వారికి. అదేవిధంగా ఇప్పుడు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అనుకోండి, దామర్చర్ల పవర్ ప్లాంట్ అనుకోండి, అంటే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి రాబోయే రోజులలో తెలంగాణ ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని మనం నిర్మాణం చేస్తున్న వాటి అన్నిటిని కూడా రేపు పొద్దుగాల ఇవన్నీ కూడా గుదిబండలుగా మారుతాయి. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు వచ్చిన తర్వాత మనం టెలికాం రంగంలో కూడా చూసినాం. బిగినింగ్ లోపల వాళ్ళు కొన్ని ఆశలు పెట్టేసి కొన్ని రోజుల వరకు తక్కువ ధరలకు ఇచ్చినట్టు చేసి తర్వాత మోసం చేసేస్తారు. వాళ్ళకి బాధ్యత ఉండదు సమాజం. సవరణల పేరుతో కేంద్రం కొత్త మోసానికి ఒడిగట్టబోతుంది. విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించి జనం నెత్తిన మరింత బాధుడు వేసే ప్రమాదం త్వరలో పొంచి ఉంది. అసలు ఎందుకోసం విద్యుత్ సంస్కరణలు అమలవుతుంది, అసలు అభ్యంతరాలు ఏంటి, రాష్ట్రాల అభ్యంతరాలు ఏంటి, రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారా లేదా, వివరాలు. విద్యుత్ ప్రైవేటీకరణకే కేంద్రం మొగ్గు చూపుతుంది. కార్పొరేట్లకు కట్టబడేందుకు కుట్ర అనేది చాలా పొంచి ఉంది. త్వరలో ఈసారి పార్లమెంటు సమావేశాల్లో విద్యుత్ ముసాయిదా బిల్లును పార్లమెంటు ముందర ప్రవేశపెట్టబోతోంది. వేణుగోపాల్ రెడ్డి గారు, విద్యుత్ సంస్కరణలపై ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అసలు మీకున్న అభ్యంతరాలు ఏంటి అంటే ఒక్క మాటలో. ఒకటండి, రాష్ట్రాలు సంక్షేమ కార్యక్రమం కింద కూడా విద్యుత్ సప్లైను చేస్తున్నప్పుడు రాష్ట్రాల యొక్క అభిప్రాయాన్ని గౌరవించకపోవడం అనేది ఒకటి. సౌర పవన విద్యుత్తుకు సంబంధించినటువంటిది ఎవరి దగ్గర కొనాలి, ఎందుకు కొనాలి, ఎంత కొనాలి అనేటటువంటిది నిర్ణయించేటటువంటి అధికారం కేంద్రం చేతులు పెట్టుకోవడం. ఒక రాష్ట్రంలో ఎవరి దగ్గర కొనుగోలు చేయాలనేటటువంటిది ఒక కంపెనీ ఉంటే ఆ రాష్ట్రమే నిర్ణయం తీసుకోవాలి. 2-3 రాష్ట్రాలకు మించి ఆ కంపెనీ సప్లై చేయాలనుకుంటే రాష్ట్రాలతో సంబంధం లేకుండా కేంద్రమే నేరుగా వాళ్ళకి ఇచ్చేటట్టు, అంటే గుత్తేదారుగా వాళ్ళకి అప్పగించేటటువంటి పరిస్థితి మొత్తం రాష్ట్రాలకు సంబంధించినటువంటి 2-3 రాష్ట్రాలు. ఇప్పుడు ఉదాహరణకు మిత్రులు చెప్పినట్టుగా అదాని వాళ్ళ గురించి మనకు తెలుసు. 3-4 రాష్ట్రాల్లో తను సప్లై చేయడానికి నా దగ్గర విద్యుత్ ఉంది, సౌర విద్యుత్, పవన విద్యుత్, లేకపోతే హైడ్రా నా దగ్గర ఉందని అతను కనుక అప్లికేషన్ పెట్టుకుంటే రాష్ట్రం యొక్క అభిప్రాయం లేకుండా చెప్తున్నా. అదే అంటే అందులో ఉన్న బిల్లో ఉన్న డ్రాఫ్ట్లో ఉన్న దాని ప్రకారం 2 కానీ అంతకు మించినటువంటి రాష్ట్రాలు ఉంటే అది మన అభిప్రాయం లేదు, అక్కడ గౌరవం లేదు. అలాంటప్పుడు ఏంది, ఖచ్చితంగా మనం ఇందాక అనుకున్నట్టుగా ప్రీపెయిడ్ ఒక నెలకు సంబంధించినటువంటి ముందుగానే వేసుకోవాలి. అది అయిపోతున్న వెంటనే కట్ అయిపోయేటట్టు. ఇంకోటి, డిస్కిమ్లు కనుక ఒకవేళ బకాయి పడతాయి, ఉదాహరణకు మన హైదరాబాద్కి సప్లై చేసేటటువంటి స్కీమ్ ఏదైతే ఉందో ఎస్డిపిసిఎల్ బకాయి పడ్డది అనుకోండి, సప్లైని ఆపేసేటటువంటి అధికారం కేంద్రానికి ఉంటుంది, అక్కడ ఈఆర్సీకి ఉంటుంది. అంధకారం. ఇప్పుడు బకాయిలు లేకపోతున్నా బ్యాంకులలో ఒక నోటీస్ ఇచ్చి సమయం ఇచ్చినట్టు ఉంటుంది. ఇక్కడ అట్లా కాదు, ఆటోమేటిక్గా బకాయి చెల్లించలేకపోతే రాష్ట్రానికి పూర్తిగా సప్లైని ఆపేటటువంటి, అంటే ఇలాంటి చట్టాలు తీసుకురావడం వల్ల, ఇవి తీసుకురావడం వల్ల మనం ఇన్ని సంవత్సరాలు. వేణుగోపాల్ రెడ్డి గారు, అంటే సరే మనము విద్యుత్ వ్యవసాయం విషయం మీద ఉచితంగా ఇస్తున్నాం, ఇంకా మీరు హెయిర్ సలూన్స్ మనం సబ్సిడీ మ్యాక్సిమం ఇస్తున్నాం. అవును, ఈవెన్ దోబీ లాండ్రీ మెషిన్స్ ఇవి కూడా సబ్సిడీస్ ఉన్నాయి, మనకు ఫ్రీగా ఉచితంగా వరకు ఇస్తున్నాం. మీరు గమనించండి, ఈవెన్ సామాన్యులకు కూడా, డొమెస్టిక్ యూజర్స్కి కూడా జనరలీ నెల అవగానే ఇమీడియట్గా వెళ్ళరు. మనం ఒక సెకండ్ మంత్ కూడా అవకాశం ఉంటుంది సాధారణంగా కామన్ పబ్లిక్ యూజర్స్. కానీ ఈ ప్రీపెయిడ్ సిస్టమ్ వస్తే ఫస్ట్ పైసలు కట్టు, తర్వాత అంటే మీకు రైతులకు ఎట్లాంటి ఇబ్బంది ఉంటుంది అని అంటే, వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే నో వ్యవసాయం. కంపేర్ టు ఏపీ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర విద్యుత్ ఛార్జీలు చాలా తక్కువ. ఎగ్జాక్ట్లీ. సో ఇవాళ మీరు గమనించండి, ఒకవేళ ఆ ప్రీపెయిడ్ మీటర్లు ఫస్ట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకోకపోతే మీకు అది ఇన్వాలిడ్గా, మీకు అది కట్టే వరకు మీకు అప్పుడే దాని తర్వాత మీరు వ్యవసాయం చేసుకోవచ్చు. ఇక ఎలక్ట్రిసిటీ అనేది ఉండదు. ఇంత చాలా క్లెవర్ గా ఈ సిస్టమ్ ని తీసుకొని వచ్చి ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ సంస్థలకు విద్యుత్ అంటే ఈ సంస్కరణలు అప్పచెప్తే, ఈ చట్టాల్లో మార్పులు చేర్పులు చేస్తే అసలు ఎలాంటి నష్టాలు వాటిల్లుతాయి? 1-2 మాటలు చెప్పండి క్లియర్ కట్గా. ప్రధానంగా మనది సంక్షేమ రాజ్యం.
సంక్షేమ రాజ్యం అంటే పేద ధనవంతులతో పాటు పేద ప్రజలు, రైతులు Yes, yes. అందరూ కూడా సౌకర్యవంతంగా లేకపోతే Yes. జీవించాల్సిన బాధ్యత ఉంది అనమాట, జీవించే హక్కు. విద్యుత్ ప్రైవేట్ చేస్తే తెలంగాణలో ఉచిత వ్యవసాయం ఉండదు. అటు వ్యవసాయం విద్యుత్తును కేవలం వ్యాపార వస్తువు చేసే పెద్ద ఇది ఒక మాఫియా. విద్యుత్తును కేవలం వ్యాపార వస్తువు చేయడము, పేద ప్రజలకు వాళ్ళకు అందుబాటులో లేకుండా కేవలం కొద్దిమంది కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. మనం ఆల్రెడీ మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ గ్యాస్ బండ. ఫస్ట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటారు, తర్వాత రాను రాను సబ్సిడీలను అన్నింటినీ ఎత్తివేయడం జరుగుతుంది. ఇదే పరిస్థితులు ఈవెన్ మన ఎలక్ట్రిసిటీ రంగం లోపల కూడా రాబోతుంది. ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ విద్యుత్ సవరణ చట్టము తేకముందుకే అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోతా ఉంది. ఆల్రెడీ ఆర్పిఓ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ ఆబ్లిగేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. రీసెంట్ గా మే 26నే ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. 30,000 మెగావాట్ల థర్మల్ పవర్ ను మీరు విత్డ్రా చేసుకోండి మనకి, సో దట్ 38,000 మిలియన్ యూనిట్స్ రెన్యూవబుల్ ఎనర్జీ పర్చేజ్ చేయాలి. అందుకు సంబంధించి మన థర్మల్ పవర్ ప్లాంట్లను కూడా పిఎల్ఎఫ్ ను 55% నుంచి 40% కు తగ్గించుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది మనకు చట్టం రాకముందుకే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. అంటే రాబోయే రోజులలో ఇవన్నీ కూడా అంటే పేద ప్రజలకు సబ్సిడీలు ఎత్తేయడం అనేది కాకుండా కూడా విద్యుత్ సంస్థలు, గవర్నమెంట్ డిస్కమ్స్, రాష్ట్ర ప్రభుత్వాల చేతుల నుంచి కూడా అధికారాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు మరియు సెంట్రల్ రెగ్యులేటరీ కమిషన్ కు, సెంట్రల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ కు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఎస్ వేణుగోపాల్ రెడ్డి గారు, రైట్, ఇందాక వారు చెప్పినట్టు నిజంగా సంస్కరణలకు అమలైతే ఈ తెలంగాణలో ఉన్న అంటే వ్యవసాయం ఉచిత ఉద్యోగం ఉండదా? వీటిని సంస్కరణ అంటేనే నాకు కొద్దిగా చికాగ్గా ఉందండి. సంస్కరణ ఎట్లా అవుతుంది? అది సంస్కరణ అనేది ఎట్లా ఉండాలంటే ప్రజలకు ఉపయోగపడేటటువంటి విధంగా, గతంలో ఉన్నటువంటి మొండిగా ఉన్నటువంటివి, ట్రెడిషనల్గా వస్తున్నటువంటివి, అరే ఇంత ఘోరంగా పాడైన ఏంద్రపై ప్రజలకు మంచిగా ఉపయోగపడతాడు చేద్దామంటే సంస్కరణ అవుతుంది. ఇక్కడ ఇది నిబంధనలు షరతులు పెట్టి నిబంధనలు పెట్టి బంధించి ఒక బెల్ట్ పట్టుకొని బిడ్డ కడతవాసి వస్తావు అన్నట్టుగా ప్రజల మీద బలవంతంగా రుద్దేది సంస్కరణ కాదు. ఫస్ట్ ఇప్పుడు కొనసాగుతున్నటువంటి విధానాన్ని ముఖ్యంగా మనము ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వాల యొక్క వాయిస్ను వినేటటువంటి ఓపిక లేకుండా ఎక్కడో కూర్చొని కార్పొరేట్లు రాసిచ్చినటువంటి విధానాలకు బిల్లులు తీసుకొచ్చి ముసాయిదాలు చేసి చట్టాలు చేసి ప్రజలపైన రుద్దేటటువంటి వ్యవస్థ. పార్లమెంట్లో చర్చ లేదు. ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు అసెంబ్లీలో చర్చ లేదు, రాష్ట్రాల ఒపీనియన్ లేదు, పార్లమెంట్లో చర్చ లేదు. మీరు ఇందాక ప్రస్తావించారు, సోదరులు కూడా ప్రస్తావించారు, పెద్ద నోట్ల రద్దు నా ఇంట్లో కూర్చొని నేను రద్దు చేసిన అని ఒక నిర్ణయం తీసుకుంటే అయిపోయింది. జిఎస్టీ అనేది నా ఇష్టం. తిండి ఒక ఛాయ్ తాగితే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. రేపు ఇదే పరిస్థితి రానున్న రోజుల్లో ఖచ్చితంగా విద్యుత్కు సంబంధించి దేశ ప్రజలకు ఈరోజు పెద్దలు చెప్పినట్టుగా గతంలో ఉన్న సబ్సిడీని ఎత్తేసి అకౌంట్లకు ట్రాన్స్ఫర్ బెనిఫిట్ తర్వాత చేస్తామని చెప్పి వాటిని 10 రూపాయలు 12 రూపాయలు తెచ్చినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం మనం. ఇప్పుడు సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు సొంత బాధ్యత తీసుకోవాలి. సమిష్టి నిర్ణయాలు తీసుకోవట్లేదు. అన్నిట్లో కూడా సర్ప్రైజ్ చేసారు. పెద్ద నోట్ల రద్దు మనం మాట్లాడుకున్నాం, జిఎస్టీ అన్న, లాక్డౌన్ అండి, లాక్డౌన్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా చెప్పలేదు. ఇమీడియట్ గా పొద్దున్న సడన్ గా లేవగానే లాక్డౌన్ అని చెప్పేసారు. వలస కార్మికులు, సామాన్యులు ఎంత ఇబ్బంది పడ్డారో చూసినా. కానీ వీటి మీద దేశవ్యాప్తంగా ఆందోళన, ఉద్యమాలు జరగాల్సిన అవసరం లేదా? ఒక చర్చ జరగాల్సిన అవసరం లేదా? మొన్న వీళ్ళు చేసిన మైనస్ చేయబట్టే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వల్లనే, కేంద్ర ప్రభుత్వం వల్లనే కదా మొన్న అగ్నిపథన్ దేశవ్యాప్తంగా యువత రోడ్ల మీదకి వచ్చిండ్రు. మీరు సడన్ గా ఇట్లనే సర్ప్రైజ్ చేస్తే సడన్ రివోల్ట్ అనేది కనబడుతుంది. అది సామాన్యుల్లోనైనా యువతలోనైనా. డెఫినెట్ గా ఈ గ్యాస్ సిలిండర్లు, విద్యుత్తు ఇవన్నీ కూడా డెఫినెట్ గా మూవ్మెంట్ అవుతుంది. మనం అసెంబ్లీలో తీర్మానం చేస్తాం. ఒక విషయం ప్రధానంగా మేజర్ డ్యామేజ్ ఎక్కడ జరుగుతుంది అంటే సార్, గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు, వ్యవసాయ ఆధారపడినటువంటి వెనుకబడిన ప్రాంతాలు చాలా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. వాటిని తీసుకోవడానికి ఏ ప్రైవేట్ వ్యక్తులు కూడా ముందుకు రారు. అప్పుడు ఏమైతుంది, మన గవర్నమెంట్ డిస్కమ్స్ యొక్క కంట్రోల్ లోపల కేవలం వెనుకబడిన ప్రాంతాలు ఉండిపోయి వీటిని పూర్తిగా నష్టాలల్లా నిర్వీర్యమైపోయి అక్కడ కరెంట్ ఇవ్వలేని పరిస్థితులు దాపురిస్తాయి. అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ చట్టానికి సంబంధించి స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, రాష్ట్ర ప్రభుత్వాలు, ఉద్యోగ సంఘాలు, రైతులు, వినియోగదారులు, వీళ్ళనందరినీ కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని తేవలసిన చట్టాన్ని బలవంతంగా రుద్దడం అనేది అన్యాయం. సో దీని దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగే అవకాశం ఉంది. నిజంగా కూడా ప్రభుత్వ డిస్కౌంట్లకు
ఉరితాళ్ళు పడే ప్రమాద గంటికలు మోగుతున్నాయి. త్వరలోనే ఈ పార్లమెంట్ సమావేశాల్లో విద్యుత్ సవరణ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో పెట్టబోతున్నారు. నిజంగా కూడా ఇది దేశవ్యాప్తంగా అందరూ నిరసించాల్సిన సందర్భం. రైట్, ఇది వారి చర్చలో పాల్గొన్న వేణుగోపాల్ రెడ్డి గారికి, కృష్ణ గారికి, తులజారాం గారికి, అరుణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీ న్యూస్, తెలంగాణ గుండె చప్పుడు.